వేసవి సెలవులు రాగానే రాము సీత తమ అమ్మమ్మ ఊరికి వెళ్లారు. అక్కడ ఊరి చివర ఉన్న పెద్ద మామిడి తోట వాడి ఆటస్థలం. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే కూర్చుని గవ్వలతో అష్టాచమ్మా, చింతపిక్కలతో వామనగుంటలు ఆడేవారు. సాయంత్రం ఎండ తగ్గగానే వీధిలోని స్నేహితులందరూ కలిసి తోటలోకి చేరేవారు. అబ్బాయిలంతా కలిసి ఒకవైపు కర్ర, బిల్ల, కబడ్డీ ఆడుతుంటే అమ్మాయిలు తొక్కుడు బిళ్ళ, వామనగుంటలు ఆడుతూ కేరింతలు కొట్టేవారు. తోటలో రాలిన మామిడికాయలను తింటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఆడే ఆ ఆటలు మధ్య ఐకమత్యాన్ని, ప్రేమని పెంచేవి. సెల్ఫోన్లు, కంప్యూటర్లు లేని ఆ రోజుల్లో ఒక చిన్న కర్ర ముక్కను పెద్ద కర్రతో కొడుతూ ఆడే ఈ ఆట నేటి క్రికెట్కు పూర్వరూపం వంటిది. పెంకులను ఒకదానిపై ఒకటి పేర్చి బంతితో వాటిని పడగొట్టి అవతలి జట్టువారు బంతితో కొట్టకముందే మళ్లీ పేర్చే ఉత్సాహభరితమైన ఆట. దాగుడుమూతలు ఆట అంటే ఒకరు కళ్ళు మూసుకుంటే మిగిలినవారందరూ దాక్కునే ఈ ఆటలో దొరికినవారు ఔట్ అయినట్లు. ప్రకృతి ఒడిలో ఆడే ఈ ఆటలే వారికి అసలైన ఆనందాన్ని ఇచ్చేవి. నీతి: కలిసి ఆడే ఆటలు కేవలం వినోదాన్నే కాకుండా స్నేహాన్ని మరియు పట్టుదలను కూడా నేర్పుతాయి.